రీమేక్ చేయటం ఎప్పుడూ రిస్కే. కానీ ఈ ఓటీటీ యుగంలో అది ఇంకా పెద్ద సాహసం అని చెప్పుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో కొన్నేళ్ల క్రితమే తెలుగు ఆడియన్స్ని బాగా చూసేసిన మలయాళ హిట్ సినిమా జయ 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 హే ని ఓం శాంతి శాంతి గా తీసుకొచ్చాడు తరుణ్ భాస్కర్. మరి దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్న తరుణ్ ఈ సినిమాతో నటుడిగా ఎంతవరకు సక్సెస్ అవుతాడు, ఒరిజినల్ ఛాయలు కనిపించకుండా తెలుగు నేటివిటీకి ఎంతవరకు కనెక్ట్ అవుతోంది ఈ సినిమా, చూసేద్దాం. ఓంకార్ నాయుడు ఇంట్లో పెత్తనం చెలాయించే టైప్. ఒక రకంగా కోపం అంటేనే ఓంకార్ నాయుడు, అహంకారం అతని సర్నేమ్. ఇక ప్రశాంతి, పేరు ప్రశాంతి అయినా లోపల అగ్నిపర్వతం. చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు చెప్పిందే వినాలి, తన కలల్ని పక్కన పెట్టాలి. చివరికి పెళ్లిలో కూడా తనకు నచ్చిన వ్యక్తి కాదు, పెద్దవాళ్ళు చూపించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి. పెళ్ళయ్యాకైనా నా భర్త నన్ను అర్థం చేసుకుంటాడు అనుకునే ప్రశాంతికి భర్త ఓంకార్ నాయుడి అసలు రూపం కొద్ది రోజుల్లోనే అర్థమైపోతుంది. చిన్న చిన్న విషయాలకే కోపం, మాటల దాడులు, చేయి చేసుకునే స్థాయికి వెళ్లే అహంకారం, అన్నీ భరిస్తూ తన బాధని లోపలే దాచుకుంటూ చివరికి తన భర్తకే అతని దారిలోనే బుద్ధి చెప్పే స్థాయికి చేరుతుంది ప్రశాంతి. ఇక అక్కడి నుంచి కథ ఎమోషన్, కామెడీ, డ్రామాతో మలుపులు తిరుగుతూ చివరికి ఏమైందన్నదే సినిమా. గోదావరి యాసలో గర్జించే భర్తల తరుణ్ భాస్కర్ చేసిన నటన ఫుల్ మీల్స్. ఈషా రెబ్బ నటన అయితే నెక్స్ట్ లెవెల్. నిజానికి జయ 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 హే రీమేక్ అయినా సరే గోదావరి గాలి, యాస, వెటకారం కలిసి పూర్తిగా మన సినిమాలా మారిపోయింది. ఇక బ్రహ్మాజీ ఎంట్రీ అయితే చాలు, నవ్వులు పక్క. బ్రహ్మానందం క్లైమాక్స్ లో శుభం కార్డు వేసిన ఫీలింగ్. ఇది కొత్త కథ కాదు, కానీ మన నేటివిటీతో చెప్పిన కథ, అందుకే కనెక్ట్ అవుతుంది. టోటల్ గా ఫస్ట్ హాఫ్ నవ్వులు, సెకండ్ హాఫ్ నొప్పులు, మధ్యలో ఎమోషన్, కామెడీ, రిలేషన్, డ్రామా. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్రెష్ గా ఉంది. జే క్రిస్ మ్యూజిక్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువల్లో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. అయితే స్క్రీన్ ప్లే అక్కడక్కడ లూజ్ అయినా తరుణ్ కామెడీ, టైమింగ్, ఈషా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ సినిమాని లాగిస్తాయి. డైరెక్టర్ ఏఆర్ సజీవ్ తన టేకింగ్ తో మెప్పించాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్ పాత్రలను బాగా డిజైన్ చేశాడు, కానీ కథనాన్ని అంతే ఆసక్తికరంగా ముందుకు నడపలేకపోయాడు. కాన్ఫ్లిక్ట్ ఉన్నదాన్ని పూర్తిగా వాడుకోలేదు. దీంతో కొన్ని చోట్ల ఇంట్రెస్ట్ డ్రాప్ అవుతుంది. ఇంకా ఎడిటింగ్ లో కొన్ని బోరింగ్ సీన్స్ తగ్గించి ఉంటే సినిమా మరింత క్రిస్పీగా ఉండేది. ఫైనల్ గా చెప్పాలంటే భర్తలకు ఇది వార్నింగ్, భార్యలకు ఒక మోటివేషన్, యూత్ కి ఇది రిలేటబుల్ ఎంటర్టైనర్. For more videos like this, subscribe Big TV channel.